నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ఆపరేషన్ స్వర్ణ పేరిట స్వర్ణముఖి నది ప్రక్షాళన. పదవి చేపట్టి 100 రోజుల పరిపాలనపై సమీక్షలో మీడియా సమావేశంలో తోడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు. చిలుక వాహనాన్ని అధిరోహించి బ్రహ్మోత్సవంలో భక్తులను అనుగ్రహించిన స్వామివారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. విభిన్న ప్రతిభావంతురాలకి ట్రైనింగ్ సైకిల్ అందించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. పాత కక్షల నేపథ్యంలో పరస్పర దాడులు. 5 మందికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసిన తొట్టంబేడు పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRSలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్ తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా PGRSలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ SLA రీఓపెన్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని తెలిపారు. PGRSలో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతురాలైన SP షాజహాన్, కురవ కాలువ, పాపానాయుడుపేటకు చెందిన వారి కుటుంబ సభ్యులతో కలిసి గ్రీవెన్స్ నందు ట్రైసైకిల్ ని అందించాలని జాయింట్ కలెక్టర్ని అర్జీకి సమర్పించుకోగా తక్షణమే స్పందించి అప్పటికప్పుడే విభిన్న ప్రతిభావంతురాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా సుమారు 12,000 రూపాయలు విలువగల ట్రైసైకిల్ను విభిన్న ప్రతిభావంతురాలైన SP షాజహాన్కు కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సితో పాటు DRO నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మ్యాన్, సుధారాణి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 108, పంచాయతీరాజ్ 14, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 6, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 11, పోలీసు శాఖ 8, స్కూల్ ఎడ్యుకేషన్ 2, రూరల్ పావర్టీ 11, విద్యుత్ శాఖ 4, ఎండోమెంట్ 2, పౌర సరఫరాల శాఖ 7, NTR వైద్య సేవా ట్రస్టుకు 1, ఫ్యామిలీ వెల్ఫేర్ 3, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు సంబంధించి 3, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనీకి సంబంధించి 1, హౌసింగ్ 1, రోడ్స్ అండ్ బిల్డింగ్ 2, సమగ్ర శిక్ష అభియాన్ 2, ఎక్సైజ్ శాఖ 1, మైనారిటీ వెల్ఫేర్ 1, BC కార్పొరేషన్ 1, కోఆపరేటివ్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ 1, మత్స్యశాఖ 1, ఏపీ షెడ్యూల్ ట్రైబ్స్ ఫైనాన్స్ కార్పొరేషన్కు సంబంధించి 2, APSRTCకి 1, APSWRIESకు సంబంధించి 1, మొత్తం కలిపి 195 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి రూరల్ ఓటేరు గంగిరెద్దుల కాలనీలో 23 సంవత్సరాలుగా నివాసమున్న నిరుపేదలకు తక్షణమే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరుపతి RDO కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ CPI ఆధ్వర్యంలో నిరుపేదలతో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ తిరుపతి రూరల్ ఓటేరు గ్రామం గంగిరెద్దుల కాలనీలో 23 సంవత్సరాలుగా 50 కుటుంబాలకు పైగా ప్రభుత్వ భూమిలో జీవనం సాగిస్తున్నారని, నివాసమున్న వారందరికీ ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, ఆధార్, పెన్షన్, బ్యాంక్ అకౌంట్స్, మహిళా గ్రూపులు కార్పొరేషన్లోనూ అన్ని గంగిరెద్దుల కాలనీ పేరుతోనే 20 సంవత్సరాలుగా ఉన్నాయని, అయినా వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ పంచాయతీ అధికారుల మీటర్ల కోసం NOCలు ఇచ్చినా
విద్యుత్ అధికారులు మాత్రం కరెంటు మీటర్లు బిగించలేదని వాపోయారు. ప్రభుత్వ భూమిలో నివాసం ఉన్న గృహాలకి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని 20 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామే తప్ప నిరుపేదలకు ఏమైనా మాత్రం చేసిన పాపాన పోలేదని తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాలలో భూములకు అధిక రేట్లు పెరగడంతో భూ కబ్జాదారులు పెరిగిపోయారని, గంగిరెద్దుల కాలనీ నివాసం ఉన్న ప్రభుత్వ భూమికి కొంతమంది దొంగ పట్టాలు తయారు చేయించుకొని అక్కడ నివాసం ఉన్న పేద ప్రజలను తరిమికొట్టే పద్ధతిలో భూ కబ్జాదారులు రౌడీలను తీసుకువచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారు అనుసరించిన విధానాలలోనే పనిచేస్తున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం 12 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో నివాసం ఉన్న వారందరికీ ప్రభుత్వం జీవో నెంబర్ 30 ప్రకారం ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు తప్ప ఆచరణకు నోచుకోలేదని అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పేదల ప్రభుత్వం అని వట్టి మాటలు పలుకుతున్నారు గాని పేద ప్రజల సమస్యలు పట్టించుకోలేదని వాపోయారు. రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులకు కొమ్ము కాయడం, నిరుపేదలైన గంగిరెద్దుల కాలనీ వాసులకు అండగా ఉండాలని, వారి తక్షణమే ప్రభుత్వం జీవో 30 ప్రకారం ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, రౌడీల నుంచి వారికి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథ్, సహాయక కార్యదర్శి బండి చలపతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామ పంచాయతీ గంగిరెద్దుల కాలనీ వాసులు గత 23 సంవత్సరాలుగా అక్కడ గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. వారికి ఓటేరు గ్రామ పంచాయతీలో గంగిరెద్దుల కాలనీ అనే పేరు ఉన్నది. అక్కడే ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పింఛను, మహిళా గ్రూప్ లోన్లు, బ్యాంక్ లోన్లు అన్నీ గంగిరెద్దుల కాలనీ పేరుతోనే వస్తున్నాయి. అది ప్రభుత్వ భూమిని, అనాధీన భూమిని ఆన్లైన్లో ఉన్నది. 471/1 ప్రభుత్వ భూమి. దీనికి కొంతమంది భూ కబ్జాదారులు అక్కడ గంగిరెద్దుల కాలనీ వాళ్ళు, పేదలు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు ఏదో విధంగా తరిమి కొట్టాలన్న పద్ధతిలోనే ఈరోజు కోర్టుకు పోయి కుట్రపూరితంగా రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని ఈరోజు భూ కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ పేదలు, ఎవరైతే పేదలు ఉన్నారో ఆ ప్రభుత్వ భూమిలో వాళ్ళకి జీవో నెంబర్ 30 ప్రకారం పట్టాలు ఇవ్వాలని, కాలనీ వాసులకు రక్షణ కల్పి ఈరోజు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ నిరాహార దీక్ష వీళ్ళకి కాలనీ వాసులకు రక్షణ కల్పించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడే ఉండి వంట వారిపై ఇక్కడే చేసుకొని ఇక్కడే నిద్రించి వాళ్ళకి రక్షణ కల్పించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి బేరీవారి మండపం వద్ద ఏర్పాటు చేసిన హంస గణపతి ప్రతిమ వద్ద హోమ పూజలను, పూర్ణాహుతి కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ ఆధ్వర్యంలో చేపట్టిన పూజ, అన్నదానం కార్యక్రమాలలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొని సామూహిక సహపంతి అన్నదానాన్ని ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో హంస గణపతి వద్ద 6వ రోజు గణపతి హోమం, నవగ్రహ హోమం పూజా కార్యక్రమాలను శాస్త్రయుక్తంగా చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ ఆధ్వర్యంలో చేపట్టిన పూజా కార్యక్రమాలలో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. స్థానిక గణపతి ఆలయం నుంచి పూజా ద్రవ్యాలను మంగళ వాయిద్యాల మధ్య స్థానిక నాయకులు కోలానంద్, అంజూరు శ్రీనివాసులు, దుర్గాప్రసాద్, కొట్టే సాయి తదితరులు తీసుకుని వచ్చి అందజేశారు. అనంతరం పూర్ణాహుతి వేదోక్తంగా నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విచ్చేసి హోమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం హంస గణపతిని దర్శించుకుని పూజలను జరుపుకున్నారు. తదుపరి ఏర్పాటు చేసిన సామూహిక సహపంతి అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కోలానంద్ సంయుక్తంగా ప్రారంభించారు. గణపతి విగ్రహం వద్ద నిర్వహించే హోమ పూజలు కూటమి ప్రభుత్వానికి దిష్టి తొలగించి అందరికీ శుభం చేకూర్చే విధంగా ఉండాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకాంక్షించారు. జరుగుతున్న విఘ్నేశ్వర స్వామి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు మరి 6వ రోజు చేరింది. ఈరోజు 6వ రోజు మన ఆనంద్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా లోక కళ్యాణం కోసం, ప్రజల శాంతి కోసం, మనశ్శాంతి కోసం, ముఖ్యంగా పాత పాలన పోయిన దరిద్రం వదిలినందుకు ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ హోమాలు చేసుకోవడం అనేది నిజంగానే ఆనంద్ గారిని అప్రిషియేట్ చేయాలి. బ్రహ్మాండంగా ఆయన ఆధ్వర్యంలో చేయడం అనేది ఆనందంగా ఉంది. ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆనంద్ గారు పిలిచారు. అట్లానే ఈరోజు పేదవారికి కూడా అన్నదానం చేసి ఆయనకున్న మనసు ఎలాంటిది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ బ్రహ్మాండంగా పేదవారందరూ కూడా అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా మట్టితో టోటల్గా ఏదైతే టొట్టం కూడా డైల్యూట్ అయ్యే మట్టితో కూడా వినాయకుడు గ్రో గ్రీన్ వినాయక
అనే కాన్సెప్ట్ తోని మరి కాళహస్తిలో కూడా ప్రత్యేకమైన ఇక్కడ వేరే వాళ్ళ పండుగలో అది పెద్ద వినాయకుడు పెట్టడం జరిగింది. మొత్తం కూడా మట్టితో చేయడం జరిగింది. ఆర్గానిక్ కలర్స్ తో కూడా స్వామివారిని మరి అలంకరించడం జరిగింది. నిజంగానే కళ్ళగా ఉన్న స్వామివారు నిజంగానే ఎల్లారట శ్రీకాళహస్తి ప్రజలందరికీ కూడా చల్లగా చూడాలని చెప్పి, మీ ప్రెస్ వాళ్ళని కూడా చల్లగా చూడాలని చెప్పి, అందరినీ కూడా చల్లగా చూడాలా. మా ముగ్గురు అనుబంధం కూడా ఎల్లకాలం కలిసి ఉండాలా. మా ఎన్డీఏ ప్రభుత్వం పైన కలర్ కూడా కూటమి ప్రభుత్వం ఆయన చెప్పగానే సింబాలిక్ గా పైన పెట్టి కలర్ పెట్టాడు. ఆనందం. అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఎవరు మధ్యలో పుల్లలు పెట్టినా ఎవరు ఏం చేసినా సరే అవన్నీ పాపాలు కూడా ఈ హోమాలు కలిసి పోవాలని చెప్పి అందరం కూడా కలిసి ఉంటాం ఎల్లకాలం అని చెప్పి ఈ హోమాలతో అన్ని పోతాయి. దిష్టి కూడా పోద్ది. మేము ముగ్గురికి ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ చేసినా సరే ఎక్కడ కొద్ది డిస్ప్యూట్ ఉంటాయి. కానీ నాకు ఆనందకి ఇక్కడ జనసేనకి కట్టసాయి కావచ్చు ఇక్కడ డిస్ప్యూట్ లేవు. పాత డిస్ప్యూట్ ఏవైతే ఉందో అది ఆటోమేటిక్ గా జైలుకి పోయింది. కాలవైపోయి ఇరిటేషన్ లేకుండా పోయింది. కాబట్టి ఆ శరీరం భర్త పోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అందరం కలిసి బ్రహ్మాండంగా ఎక్కడ డిస్ప్యూట్ లేకుండా హ్యాపీగా చేసుకుంటున్నాం. ఈ దిష్టి కూడా తగలకుండా ఆయన హోమం చేసి హ్యాపీగా ఉంది. కాబట్టి వచ్చే కాలంలో కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం. అందరూ ఆశిస్తూ స్వామివారి ఆశ శ్రీకాళహస్తి ప్రజలు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 6 రోజులుగా శ్రీకాళహస్తి కొండమెట్ట బేరువారి మండపం వద్ద వెలిసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వర వినాయక స్వామి యొక్క ఈరోజు అదేవిధంగా హోమం తర్వాత కూడా అన్నదాన సహబంతి భోజన కార్యక్రమం. అంటే అందరికీ ఒక 5,000 మంది వరకు ఇక్కడ ఇప్పటి నుంచి 3-4 గంటల వరకు భోజనం చేస్తారు. కొండమెట్ట నుంచి బజార్ వీధి నుంచి వచ్చే యాత్రికుల భక్తులందరూ కూడా ఈ యొక్క భోజన ప్రతి ఏటా కూడా ఇప్పటికీ దగ్గర 28-29 సంవత్సరాలుగా ఈ యొక్క బేరువారి మండపం వద్ద ఈ యొక్క కార్యక్రమం 35 సంవత్సరాలుగా మట్టి గణపతి ఇక్కడ మేము గత 8 సంవత్సరాలుగా కాళహస్తి పట్టణంలో ఎప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పూజించాలా, మట్టి గణపతిని సేవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మట్టి గణపతిని కూడా ఏదో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన మాజీ కౌన్సిలర్ దుర్గా, వజ్రం కిషోర్, సాయి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహుతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భక్తులు మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నూతన క్వారీలకు అనుమతులు ఇవ్వొద్దు అంటూ తొట్టంబేడు బీడీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తొట్టంబేడులోని బీడీ కాలనీలో నివసిస్తున్న స్థానికులు, జగనన్న కాలనీ వాసులు, లేఅవుట్ల ప్లాట్ల దారులు సర్వే నెంబర్ 157లో నూతన క్వారీలకు అనుమతులు మంజూరు చేస్తున్నారని, వాటికి అనుమతులు ఇవ్వొద్దంటూ తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ భారతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు ఫజల్, ముంతాజ్ మాట్లాడుతూ తమ బీడీ కాలనీ ప్రాంతంలో నూతన క్వారీలకు అనుమతులు ఇవ్వడం వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. క్వారీల వలన వచ్చే దుమ్ము, ధూళి, శబ్దాలతో అనారోగ్య పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బియ్యం గోడాము ఏర్పాటు చేయడంలో అందులోని పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని, వాటి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వెల్లడించారు. కావున అధికారులు నూతన క్వారీలకు అనుమతి రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, సుశీల తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయండి, కొత్త క్వారీలకి పర్మిషన్ ఇవ్వకండి. జగనన్న కాలనీ ఇచ్చున్నారు, ఎస్పీ గోడాలు ఇచ్చున్నాయి. ఏదో ఉండే కోరికలతోనే మేము ఉండలేకపోతున్నాము. సరేనా, దయచేసి ప్రభుత్వంగా చెప్తున్నాము, కొత్త కోరికలు మాత్రం ఇవ్వకండి. మా ప్రాణాలతో చలగాలతో ఆడబాకండి. మలేరియా, టైఫాయిడ్, కామర్లు జాస్తిగా వస్తూ ఉన్నది. అది లేకుండా చూడండి, ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. తొట్టంబేడు బీడీ కాలనీ మాది, నివాసం ఉండేది తొట్టంబేడు బీడీ కాలనీ. దయచేసి చెప్తున్నాము, కొత్త కోరికలకి పర్మిషన్ ఇవ్వకండి, కషర్లు పెట్టబాకండి.
ప్రభుత్వం కోరుకుంటున్నాము. సరేనా? గోడౌన్లు పెట్టినారు, దాన్ని మంచి చెడ్డ ఏం లేదు. ఇళ్లలో చూస్తే సాయంకాలం అయితే ఓవర్గా పురుగులు వచ్చేస్తున్నాయి. ఆ పుట్టిన పిల్లకాయలు పుట్టిస్తే జ్వరాలు వచ్చేస్తున్నాయి. దయచేసి అది కూడా ప్రభుత్వానికి లేకుండా కోరుకుంటున్నాం. టైఫాయిడ్, మలేరియా జ్వరాలు కామర్లు వస్తాయి. ఇంట్లో బోర్ బ్లాస్టింగ్ పెడితే సామాన్లు పడిపోతున్నాయి, స్లాబ్లు కదిలిపోతున్నాయి. సరే, అది లేకుండా చూడండి, అయిపోతా ఉంది. मंडलम बीड़ी कालनी वो बीड़ी कालनी क्या करते ग्लाम ब्रस्ट रखे तो जुआ को बास को छल्ले आ जाता, बीमार आ जाते, टाइफाइड मरे कावल्लू सोब आ जाता, घर हल जाते, घर में भी हंस सकते नहीं, रात में सोते भी कोसा टाइम क्या होता कि को हम नींदा भी नहीं सका आते हैं. वो कॉलोनी में क्या करते हो कोरिया करने का रखना नहीं है, ऐसे कोरिया से हमें मरते हैं, फिर भी 90 कोरिया रखना कहते हैं. वो कोरिया रखे नहीं सका. देखो बड़े लोग कौन है कि उन्हें साधारी दियो, हमारे गांव को अच्छा करो, तुम्हारा सवाब होता. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు అమితాష్ ప్రధాన, సీరియల్ నటుడు శివకుమార్, నటి ప్రియాంక జైన్, ఇండియన్ ఐడల్ గాయకుడు జయరాం, గాయని శ్రీకీర్తి, శ్రీధృతి వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉద్యోగోన్నతిపై చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ఆయనను దుస్సెలవుతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి పదంలో నడుపుతామని తెలిపారు. ఎస్సీగా ఆన్ ప్రమోషన్ చిత్తూరు ఎస్సీగా చేరడం జరిగింది. చిత్తూరు జిల్లా అభివృద్ధికి నా వంతు పంచాయతీరాజ్ తరఫున రూరల్ డెవలప్మెంట్లో అభివృద్ధి పనులు చేపట్టి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తానని యాజ్ ఎస్సీగా చిత్తూరు పంచాయతీరాజ్ ఎస్సీగా ఈరోజు జాయిన్ అయ్యి అభివృద్ధికి తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అమరగాయకుడు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని రామకృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామరమని, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెల ఆయనను స్మరించుకుంటూ విగ్రహానికి నివాళులర్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు ఘంటసాల అభిమానులు సోము ఉమాపతి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, వినాయక రెడ్డి, టీచర్ తిరుమలయ్య, జనార్దన్ రెడ్డి, ఆది గురుస్వామి, రాజశేఖర్ రెడ్డి, కస్పా పద్మనాభన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, పురుషోత్తం, మధు తదితరులు పాల్గొన్నారు. సుదినం ఎందుకంటే మహాత్ములను తలచిన, మహాత్ములను చూచిన, నిజంగా మన ఆ యొక్క చూసిన వాళ్ళ జన్మలు పవిత్రమైపోతాయి. అలాగనే ఘంటసాల గారు ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన మన మధ్య లేకుండా ఉండినా మనస్సుల్లో మాత్రం అందరికీ ఉన్నాడు. ఆయనకు చెప్పిన మాట ప్రకారం మన గోపీనాథ రెడ్డి గారు ఆయన 1వ తేదీ తెల్లవారుతుందో, వానొస్తుందో, అడుగులు పడతాయో, పిడుగులు పడతాయో కానీ అవన్నీ మనతో లెక్క చేయకుండా ఈ విధంగా ఆయనకు పాలాభిషేకం చేసి తన మాట నిలబెట్టుకుంటున్నారు. ఇదొకటి.
రెండవది ఆ యొక్క ఒక సామెత ఉన్నది. ఆ పుష్పలాభంలో జంధ్యాల పాపశాస్త్రి గారు చెప్తారు, పువ్వులతో చేరిన నారకు కూడా ఆ యొక్క వాసన ఉంటుందంట. ఆ మాదిరిగా ఘంటసాల గారిని ఆయన పాటలు పాడుకున్నా, ఆయన పాటలు విని అభిమానులుగా మారినా వాళ్ళందరికీ కూడా గౌరవం అనేది ఉంది. అది పురస్కరించుకుని ఈనాడు రామకృష్ణారెడ్డి గారికి మనం అందరం సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. ఇది గొప్ప, ఇన్ని యొక్క గొప్పలతో ఉండేటువంటి ఈ యొక్క కూడలిలో పోయేవాడు స్కూటర్లో పోతా చూసినా, వ్యాన్లలో పోతా చూసినా, నిలబడి చూసినా వాళ్ళు కూడా ధన్యులు అవుతారు. కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమాన్ని చక్కగా చేయాలా, తప్పదు. ఇది తరాలుగా చేయాలని నేను చెప్పిన ఈరోజు చాలా శుభదినం. ప్రతి నెల 1వ తేదీ మన ఘంటసాల గారికి పాలాభిషేకం చేసి ఒక గుండాల గోపీనాథ్ రెడ్డి రంగస్థల నటుడు, ఆ నటుడు ద్వారా సన్మాన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నెల ఒక్కొక్కరి విధంగా జరగడం జరుగుతూ ఉంది. ఇది కలకాలం ఇదే విధంగా జరగాలని సోము ఉమాపతి గారు నాకు చాలా సన్మానం చేసి నన్ను చాలా గౌరవించారు. ఈ గౌరవాన్ని చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో. తిరుపతి లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం అధ్యక్షులుగా బండి మధుసూదన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆదివారం సాయంత్రం లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి గరుడాద్రి విభాగం కార్యవర్గ ఇన్స్టలేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో భాగంగా బండి మధుసూదన్ రెడ్డి లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లయన్స్ క్లబ్ ప్రధాన అధ్యక్షులు మక్కిన భాస్కర్ నూతన అధ్యక్షులు బండి మధుసూదన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పారిశ్రామికవేత్త పిసి రాయలు, విద్యావేత్త వెంకటేశ్వర్లు, వ్యాపారవేత్త మరియు జనసేన పార్టీ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బండి మధుసూదన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో భాగంగా మక్కిన భాస్కర్, బండి మధుసూదన్ రెడ్డి, ఆర్కాట్ కృష్ణప్రసాద్లు వారి అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఒక ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ పెట్టారు. అందులో మా ఫ్రెండ్ బండి మధుసూదన్ రెడ్డి గారు ఒక గరుడాద్రి అని చెప్పి ఒక బ్రాంచ్గా తిరుపతిలోని ఒక బ్రాంచ్గా దానికి ప్రెసిడెంట్గా చేశారు. ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ జరిగింది, చక్కగా జరిగేది. అందరూ కూడా ఆయన ఫ్రెండ్స్ అంతా కూడా మేమంతా కూడా వచ్చి ఆయనకి ఒక మంచి అభిమానంతో వచ్చాం. మేమందరూ కూడా చక్కటి ప్రోగ్రామ్ చేశారు మన ఇంటర్నేషనల్ వాళ్ళు. సో ఇటువంటి ప్రోగ్రామ్కి మన వాకర్స్ అందరూ తిరుపతి ప్రజలంతా కూడా వచ్చారు. తిరుపతి ప్రజలంతా వచ్చి ఆశీర్వాదించారు. మన ఈ యొక్క లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి తిరుపతికి మెయిన్గా ఉన్న మన మక్కిన భాస్కర్ గారు రీజనల్ చైర్మన్ తిరుపతిలో ఉంటూ నిన్న 4 బ్రాంచ్లుగా 5 బ్రాంచ్లుగా ఆ బ్రాంచ్లో ఒక బ్రాంచ్గా మధుసూదన్ రెడ్డి గారిని ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. వాళ్ళ టీం అంతా కూడా మంచి టీం వచ్చారు. ఈరోజు ఆ టీం అందరూ కూడా ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ లయన్స్ క్లబ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఒక అవకాశం ఇచ్చారు చీఫ్ గెస్ట్ గారు. ఇటువంటి ప్రోగ్రాంలో లయన్స్ క్లబ్ అందరూ కూడా తిరుపతిలోని ప్రజలకంతా నేను ఉన్నాను. పొద్దున సన్మానం కూడా పొద్దున 7 గంటలకే బ్రేక్ఫాస్ట్ హాస్పిటల్లో వెటర్నరీ గవర్నమెంట్ హాస్పిటల్లో 7 గంటలకే గర్భిణీ స్త్రీలకు బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తారు. అటువంటి ప్రోగ్రాం ఎవ్రీ వెడ్నెస్డే చేస్తున్నారు. అంతేకాదు ఎన్నో ప్రోగ్రాం లయన్స్ క్లబ్ అంటే సేవా కార్యక్రమాలకి ఒక
ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఆయన దగ్గర ఈ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్కి నేను 4 సార్లుగా ప్రెసిడెంట్ చేసి ఈరోజు సేవకి ఒక అంకిత భావంతో ఒక సేవకుడిని ఈరోజు నేను ప్రెసిడెంట్గా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒక క్లబ్ చేస్తే 50 మంది ఉంటారు. ఆ లెక్కన 5 క్లబ్బులు చేస్తున్నాం. ఈ రోజుకి 5 50 150 250 మంది ఒక సమాజానికి సేవకులు అందించడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా కూడా నాకు పూర్తి బలం ఉన్నంత వరకు కూడా నేను ఈ సమాజానికి సేవ చేస్తాను కోరుకుంటూ మా మధుసూదన్ రెడ్డి నాకు కంటిన్యూ తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి గరుడాద్రి సంస్థ ఈరోజు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా భాస్కర్ గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తిరుగుతూ అనేక సేవా కార్యక్రమం చేయడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క చొరవతో, వారి యొక్క మోటివేషన్ నేను ఈ యొక్క క్లబ్లో చేయడం జరిగింది. వారి యొక్క భరోసానే, వారి యొక్క మోటివేషన్తో ఈరోజు నేను ప్రెసిడెంట్షిప్ కూడా తీసుకోవడం జరిగింది. తిరుపతిలో అనేక మంది పెద్దలు, గొప్ప వ్యక్తులు, మనసులు దాతలు ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో తిరుపతి గరుడాద్రి అనే సంస్థను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రెసిడెంట్ ఒక టీం లీడర్ అదే తప్ప అంతా కలిసి ఆ టీం మెంబర్స్ అందరూ కలిసి కుటుంబంలాగా డిస్కస్ చేసుకొని మరిన్ని కార్యక్రమాలు ముఖ్యంగా పాఠశాలలో స్కూల్ విద్యార్థులకు, అలాగే గర్భిణీలకు, పేదవాళ్ళకు, మహిళలకు, స్టూడెంట్స్కి భవిష్యత్తులో ఈ సంస్థ ద్వారా అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క సంస్థను మరింత తీసుకురావడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. సేవా సంస్థ అయినటువంటి లయన్స్ ఇంటర్నేషనల్ తిరుపతిలోని లయన్స్ క్లబ్ ఆఫ్ గరుడాద్రి నూతన అధ్యక్షులుగా మా బండి మధుసూదన్ రెడ్డి సార్ ఎన్నికడము మాకంతా అందులో ఒక మంచి గర్వకారణము. సేవ అనే తత్పరత గల వ్యక్తి మన బండి మధుసూదన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి అధ్యక్షులు ఈ సంవత్సరం అంతా తిరుపతిలోని ఆస్తులకు, అనాథాశ్రమాలకు ముందుండి సేవలు అందిస్తారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ 200 చిల్లర పైచులకు దేశాల్లో విస్తరించి ఉంది. 200 పైచులకు దేశాల్లో ఉన్న అనాథలకు సేవలు అందించే దీంట్లో లయన్స్ సంస్థ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. వాళ్ళందరూ కూడా ఈ క్లబ్ వీళ్ళందరికీ కూడా ఆఫీస్ బయట అందరికీ సపోర్ట్ చేయాలి. క్లబ్ మెంబర్స్ అందరూ ఆఫీస్ బయట అందరికీ కూడా సపోర్ట్ చేయాల్సి కోరుకుంటున్నాను. బ్రహ్మయ్య గారు, కంగ్రాచులేషన్స్. యువర్ ఆల్సో ఆయన అసలు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి గరుడాద్రి హృదయపూర్వక స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నా. ఈ లయన్స్ క్లబ్ తిరుపతి గరుడాద్రి మీ అందరి సమక్షంలో ప్రెసిడెంట్గా యాక్సెప్టెన్స్ తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు, ప్రముఖ వారసత్వకర్త డాక్టర్ బి.సి. రాయలు గారికి, ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గౌరవనీయులు రాజారెడ్డి గారి కల్లూరు గారికి, వెంకటేశ్వర గారికి, నారాయణ గారికి, ఎస్ఎల్ గారి బకెట్ భాస్కర్ గారికి, వేదిక గోవిందరాజ వాటర్ స్టేషన్ అధ్యక్షులు, సెక్రటరీ, ట్రెజరర్ పెద్దలందరికీ కూడా, విశ్రాంత డిఎస్పీలు, రిటైర్డ్ డిప్యూటీ ప్రభాకర్ రెడ్డి గారు, డిఎస్పీ సంఘసారి గారు, అందరూ కూడా చప్పట్లతో అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాము.
సార్ చూడండి సార్. ఇన్స్పైర్ టుమారో సార్ ఎప్పుడైనా ఏ మీటింగ్కి వెళ్ళినా మొదట వచ్చి లాస్ట్ లో వెళ్ళేటటువంటి వ్యక్తి సార్ 1 సెకండ్ సార్. సార్ చూడాలి సార్, ఒక్క నిమిషం సార్, 1 సెకండ్ సార్. సార్ సార్ 1 సెకండ్ సార్. శని ఆదివారాల్లో 2 రోజుల పాటు నిర్వహించిన తిరుపతి ఫిలిం సొసైటీ వారి శృతులయలు కార్యక్రమం ఆదివారం సాయంత్రం విద్యార్థుల కోలాహలం కేరింతల నడుమ ఘనంగా సాగింది. తిరుపతి ఫిలిం సొసైటీ వారి 356వ కార్యక్రమంలో భాగంగా కళా తపస్వి కె విశ్వనాథ్ బాపుల సంస్మరణార్థం శృతులయలు కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించిన విషయం విదితమే. శనివారం నాడు తిరుపతి మహతీ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ఆదివారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. కాగా నేటి తరానికి విశ్వనాథ్, బాపు లాంటి సంగీత, సాహిత్య, చిత్రదర్శకులు అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శృతులయలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మనసుకు హత్తుకునే విశ్వనాథ్, బాపు చిత్రాలు అజరామరమని అన్నారు. నేటి యువతకు సంగీతం పట్ల అవగాహన ఉండాలన్నారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మానసిక అశాంతి పెరిగిపోతోందన్నారు. దాన్ని అధిగమించడానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. సినీ నిర్మాత, నర్సింగ్ కళాశాల అధినేత ప్రవీణ్ మాట్లాడుతూ నవరసాలతో కూడిన సంగీతం ప్రస్తుతం వినిపించడం లేదన్నారు. బిగ్ బాస్ షో 7 టాపర్ సీరియల్ నటి ప్రియాంక మాట్లాడుతూ విశ్వనాథ్, బాపు తెలుగు చలనచిత్ర రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని, వారి దర్శకత్వంలో నటించలేకపోయాననే ఆవేదన తమలో ఉందని తెలిపారు. అనంతరం గాయకులు పోపూరి శ్రీరామ్ చరణ్, కీర్తి, శ్రీధృతి, జయరాం ఆలపించిన పలు గీతాలు ఆహూతులను సంగీత సాగరంలో ఓలలాడించాయి. తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, అధ్యక్షులు వైఎస్ బాబు, కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, కోశాధికారి ప్రసాదరావు, ఉపాధ్యక్షులు బుజ్జిబాబు నాయుడు, గుల్జార్, చావలి రాజ్యలక్ష్మి, అనసూయ, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. ఈ 40 సంవత్సరాల నుంచి తిరుపతి ఫిలిం సొసైటీ కళలకి పెట్టినటువంటి కోట. పాత పాటలకి కొత్త పాటలకి డిఫరెన్స్ ఏమంటే, పాత పాటల్లో ఒక అర్థం, అదేవిధంగా మరి వోకల్ డామినేషన్ ఉండేది. అంటే వర్డింగ్ కానీ అదేవిధంగా గాత్రానికి డామినేషన్ ఉండేది. రాను రాను తరం మారడంతో మ్యూజిక్ డామినేషన్ అయిపోయి నిజంగా ఆ మాటలు కానీ రచనలు కానీ తెలియక ఓన్లీ మ్యూజిక్తో ఇప్పుడు నడుస్తున్నటువంటి సంగీత ప్రభంజనం. ఫిలిం సొసైటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిజంగా 356వ కార్యక్రమంగా శృతులయలు ఈ తిరుపతిలో జరగడం అభినందనీయం. తిరుపతి ఫిలిం సొసైటీ ద్వారా అనేక మంది కళాకారుల్ని, గాయకుల్ని తీసుకుని వచ్చి తిరుపతి పుర ప్రజలకి అనేక రకాలైనటువంటి ఆర్ట్స్ని పరిచయం చేస్తున్నటువంటి ఈ ఫిలిం సొసైటీ కార్యవర్గానికి నా ధన్యవాదాలు. 356వ కార్యక్రమాన్ని ఈరోజు శృతిలయలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే తిరుపతి ఫిల్మ్ సొసైటీ అనేది 1975లో స్థాపించబడింది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. నెహ్రూ గారితో స్టార్ట్ చేసి భారతీయ సంస్కృతిని పెళ్ళబుక్కాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ దానిలో భాగంగా హైందవ సాంప్రదాయాన్ని, హిందూ సంస్కృతికి 2 కళ్ళటువంటి అటు విశ్వనాథ్ గారిని, బాపు గారు యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో ఉన్న కొన్ని పాటలను తీసుకుని ఆయన అనేక చిత్రాలు నిర్వహించారు. కాబట్టి స్త్రీ రూపం ఎలా ఉండాలి, స్త్రీ కళ్ళు ఎలా ఉండాలనేది బాపు చిత్రాల్లోనే మనకు కనపడుతుంది. అలాగే నేటి సమాజానికి, నాటి సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా
తీసిన నిఘంటువులు ఉన్నాయంటే అది విశ్వనాథ్ గారి సినిమాల్లోనే కనపడుతూ ఉంటాయి. కాబట్టి మరి 2 రోజుల కార్యక్రమాన్ని మహతిలో చేయవలసి ఉంది 30-31 తారీఖు. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి మన తిరుపతి మహిళా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాం. అయితే విపరీతమైన స్పందన మేము ఊహించలేదు. ఎందుకంటే మాకు ఇక్కడ వీసీ గారు కూడా నిన్న మధ్యాహ్నం వచ్చి అడిగిన వెంటనే మా చైర్మన్ గారు మేము ప్రెసిడెంట్ గారు వచ్చి అడిగిన వెంటనే ఆవిడ అనుమతి ఇచ్చారు. కాబట్టి మా మహిళా యూనివర్సిటీ వీసీ గారికి వారి యొక్క కార్యవర్గ సభ్యులకి ప్రొఫెసర్లందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో ఫిల్మ్ సొసైటీ తరఫున డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా కాంపిటీషన్ నిర్వహించాలని చెప్పేసి మా టీం అనుకుంటోంది. కాబట్టి ఈరోజు విచ్చేసిన సంగీత కళాకారులు అలాగే శివకుమార్ గారు, టీవీ యాంకర్స్ వీళ్ళందరికీ కూడా తిరుపతి ఫిల్మ్ సొసైటీ తరఫున మరి కార్యదర్శిగా కాకుండా మా ఆర్గనైజేషన్ కార్యవర్గ సభ్యులందరి తరఫున కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రోగ్రాము చాలా సూపర్ సక్సెస్ అయింది. సుమారు 2000 మందికి పైన విద్యార్థులు చాలా ఉత్సాహంగా, అలాగే మా సింగర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం నభూతో నభవిష్యత్ అనేలాగా తిరుపతిలో జరిపిస్తున్నాం ఫిలిం సొసైటీ ద్వారా. మా ఫిలిం సొసైటీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు చాలా చేసింది. మా సంస్థకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ కానీ రావడం జరిగింది 2016లో. అలాగే 2017లో ఇండియన్ రికార్డ్ రావడం జరిగింది. 2017లో మా సంస్థ ఆర్గనైజేషన్స్ చేసే ప్రోగ్రాములను మెచ్చి రవీంద్ర భారతి హైదరాబాద్లో పిలిచి అందరినీ సన్మానం కూడా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు మా వంతుగా ఉత్సాహాన్ని చేసే ప్రోగ్రాములు చేస్తామనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. తిరుపతి పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న ఈ 356 కార్యక్రమానికి శృతిలయను పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళా తపస్సు కె విశ్వనాథ్ గారు అలాగే బాపు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లోని పాటలు మాత్రమే పాడాలనే ఉద్దేశంతో ఒక క్లాసికల్ సాంస్కృతిక దీన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం తిరుపతి ఫిలిం సొసైటీ వాళ్ళు. సో ఈ కార్యక్రమానికి మాకు ఫస్ట్ నుంచి సంగీత ప్రియులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న మాతిలో జరిగింది. ఈరోజు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇందిరా ప్రియదర్శనం ఆడటం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక గారు అలాగే శివకుమార్ గారు వీళ్ళు రావడం జరిగింది. శివకుమార్ గారును ప్రియాంక గారు మౌనరాగం అనే సీరియల్లో కలిసి చేశారు. ఆ సీరియల్ సూపర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇంకా మౌనరాగం తర్వాత ఇలా 2-3 జానకి కలగలేదు ఇలాంటి సీరియల్స్లో నటించారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు మా తిరుపతి ఫిలిం సొసైటీ ఇన్వైట్ చేసిన వెంటనే ఇక్కడికి వస్తామని వాళ్ళు యాక్సెప్ట్ చేసి రావడం అనేది కూడా మాకెంతో ఆనందంగా ఉంది. వాళ్ళు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. మేము తిరుపతిలో చేసే ప్రతి ప్రోగ్రామ్కి ఒక్కొక్క గెస్ట్ని తీసుకొచ్చి అందరికీ పరిచయం చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే మనకు సంబంధించిన ఈ పాటలు ఇవన్నీ కూడా మాతిలో అన్ని క్లాసికల్ సాంగ్స్ తప్పించి పాడడం ఉంది. మిగిలిన ఎక్కడ ఆడిటోరియంలో అయినా ఏ పాటలైనా పాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ నుంచి ఆ విధంగా కూడా మేము పాడించాలనే ఉద్దేశంతో వర్ధమాన గాయకులు వాళ్ళని తీసుకురావడము. ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా ద్వారా ఎంతమంది గాయకులు పరిచయం చేశారో అటువంటి వాళ్ళందరినీ కూడా మేము వర్ధమాన గాయకులు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆ తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మాతిలో పాడడం వల్ల వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా కలుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా తిరుపతి ఫిలిం సొసైటీ నుంచి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చినందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధృతి దుర్గూరి. ఇవాళ నేను తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న విశ్వనాథ్ అండ్ బాపు గారి హిట్ సాంగ్స్ ప్రోగ్రాంలో నేను పాడడం జరుగుతుంది. అండ్ మాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి మమ్మల్ని పిలిచి అలాగే మాకు మంచి దర్శనం ఏర్పాటు చేసి మాకు మంచి మంచి పాటలు పాడే అవకాశం ఇచ్చినందుకు తిరుపతి ఫిలిం సొసైటీ వాళ్ళకి ధన్యవాదాలు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ షో. అండ్ ఇక్కడ క్రౌడ్ చూస్తే ఇంకా ఆనందం వేసింది. ద వే దే ఆర్ రిసీవింగ్ అస్ అండ్ the way they are responding to our songs. So I'm very happy and grateful to Tirupati Film Society.
ధన్యవాదాలు. బాపు గారి పాటల్ని మళ్ళీ ఇక్కడ పరిచయం చేయడం మీ ద్వారా కలుగుతుంది. అందులో ఈటీవీ లాంటి ఒక ఫేమస్ పాటలు మీరు ఇక్కడ అక్కడ పాడి మళ్ళీ ఇక్కడ కనిపించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రజలందరూ కూడా వాళ్ళు ఎంతో ఉత్సాహంతో మిమ్మల్ని చూడాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ భావన కలగలిపి మొత్తం ఏ విధంగా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. చాలా చాలా ఆనందంగా ఉంది. తిరుపతి ఫిలిం సొసైటీ నుంచి బాబు గారు కాల్ చేసి ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నాము, ఇట్లా స్వామి సన్నిధిలో మీరు పాడాలి. అండ్ ఆల్సో మనకు తెలుసు ఫిలిం సొసైటీలో ఆల్మోస్ట్ సుశీల గారి దగ్గర నుంచి మొన్న వచ్చిన లేటెస్ట్ సింగర్స్ అందరూ పర్ఫామ్ చేశారు. సో అలాంటి ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ మా న్యూ సింగర్స్కి ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరు చెప్పినట్లు విశ్వనాథ్ గారి సినిమాల్లోంచి పాటలు కానీ, బాపు గారి సినిమాల్లోంచి పాటలు కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క మైల్ స్టోన్ ఆ సినిమాలు కానీ, ఆ పాటలు కానీ. సో ఇప్పుడున్న యువత ఖచ్చితంగా ఆ సినిమాలు చూడాలి, ఆ పాటలు నేర్చుకోవాలి, అందులో ఉన్న సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుని వారి జీవితానికి దాన్ని అన్వయించుకోవాలి. సో మొత్తంగా చెప్పాలంటే ఇట్స్ ఎ వన్ టైం గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పటికీ నేను బాబు గారికి, ఫిలిం సొసైటీకి చాలా ధన్యుడిని. స్వామి సన్నిధిలో పాడడం, వెళ్ళి స్వామిని దర్శించుకోవడం, ఇట్స్ ఆల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు దానికి మనం హ్యాపీగా ఉంటాం. స్వామి సన్నిధిలో మనం ఎప్పుడు రెడీగానే ఉంటాం, పర్ఫామ్ చేయడానికైనా స్వామిని చూడడానికైనా. సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. థ్యాంక్ యూ. ఈరోజు మేము తిరుపతి ఫిల్మ్ సొసైటీ నుంచి 356th ప్రోగ్రామ్కి నేను, ప్రియాంక గారు అండ్ మాతో పాటు నలుగురు ద బెస్ట్ సింగర్స్ ఉన్నారన్నమాట. సో వీఆర్ రియలీ ఎంజాయింగ్ హియర్. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది ఈ ప్రోగ్రామ్కి రావడం. అండ్ ఎస్పెషలీ తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ సొసైటీ అన్నమాట. అండ్ తిరుపతి అనేది నాకు చాలా దగ్గరమైన ప్లేస్, మీ అందరికీ కూడా తెలుసు. నేను ప్రతి నెల వస్తూనే ఉంటాను. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎం వేణుగోపాల్ రెడ్డి గారు, మన తిరుపతి ఫిల్మ్ సొసైటీ చైర్మన్ గారు, అండ్ వైఎస్ బాబు గారు, శాస్త్రి గారు అండ్ వై ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఇద్దరిని ఈ ప్రోగ్రామ్కి పిలవనందుకు. వీఆర్ రియలీ వెరీ హానర్డ్ టు కమ్ అండ్ విజిట్ దిస్ తిరుపతి ఫిల్మ్ సొసైటీ ప్రోగ్రామ్ ఇన్ తిరుపతి. తిరుపతి లాంటి హోలీ మీరు అడగండి, చెప్పండి, బాగుంటుంది. తిరుపతి లాంటి హోలీ ప్లేస్లో ఇలాంటి ప్రోగ్రామ్కి రావడం, మహిళా యూనివర్సిటీలో ఇంతమంది స్టూడెంట్స్ మీరు వచ్చిన దాని పట్ల వాళ్ళందరూ కోలాహలంగా దాని పట్ల చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ నమస్కారం. అండ్ పెద్దవాళ్ళందరూ ఎవరైతే పేరున అందరికీ నమస్కారం. బికాజ్ ఇంత పెద్ద వేదిక మీద మమ్మల్ని అందరినీ పిలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిరుపతి శివగారు చెప్పినట్టుగా చాలా చాలా దగ్గర మా హార్ట్స్కి. అండ్ ఎప్పటికీ తిరుపతి అనే ఒక వర్డ్ వినిపిస్తే చాలు ఎప్పుడెప్పుడే వెళ్తాము అని అనిపిస్తుంది. సో దర్శనం అయితే చాలా బాగా జరుగుతాయి ప్రతిసారి. అండ్ అలానే ఆ దేవుడి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేపు మార్నింగ్ చేసుకోబోతున్నాము. సో ఈవెంట్కి ఈరోజు వచ్చాము. చాలా చాలా అద్భుతంగా ఉందండి తిరుపతి క్రౌడ్ అయితే. అసలు ఆ లేడీస్, ఓ మై గాడ్, ఆల్ ద గర్ల్స్ ఎంత ఎనర్జీగా, ఓ మై, నాకు వచ్చిన వెంటనే అంత ఎనర్జీ ఇచ్చారు. చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ మీరందరూ మాకు ఇస్తున్నందుకు మేము ఇంత చేయగలుగుతున్నామండి. సో ప్లీజ్ ఇంత సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ తిరుపతి ఫిల్మ్ సొసైటీ చాలామంది యంగ్ టాలెంట్స్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే మీరు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సపోర్ట్, ఇలాంటి ప్రోత్సాహం వల్లనే మనకి, మన యంగ్ టాలెంట్స్కి ఒక ఎనర్జీ దొరుకుతుంది ఇంకా 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 సాధించాలని. సో థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి ఫిల్మ్ సొసైటీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
పలమనేరు సమీపంలోని గంగవరం మండలం చిన్నమనాయనిపల్లిలో వినాయకుని నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. కాకర్లగుంట గ్రామంలోని వినాయకుని నిమజ్జనం చేసే సమయంలో 27 సంవత్సరాల భార్గవ్, 27 సంవత్సరాల చరణ్ అనే వ్యక్తులు వినాయకుని విగ్రహం మీద పడడంతో ఇద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. ఎవరూ చూసుకోకుండా వచ్చేయడంతో వీరి స్నేహితులు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి చెరువు వద్దకు వెళ్లి గాలించగా ఇద్దరూ మృతి చెందినట్లు గుర్తించి ఇరువురిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రంగా వినాయక నిమజ్జనం కోసము అంతా ట్రాక్టర్లో తీసుకొని వెళ్ళారు. భార్గవ్ అనేసి ఒక అబ్బాయి, చరణ్ అనేసి ఒక అబ్బాయి, వాళ్ళిద్దరూ ఉండి చెరువు దగ్గరికి పోయి నిమజ్జనం చేస్తామంటే ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసే టైంలో అది వెనక్కి ఉండి వీళ్ళు పట్టుకున్నప్పుడు దొర్లుకొని అంటే ఆ బొమ్మ కిందనే ఎదురు పడి చనిపోవడం. అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మబ్బు అయిపోవడం వల్ల ఎవరికి గమనించకుండా వచ్చేసారు. వాళ్ళకి ఫోన్ కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయకుండా ఉండడంతో డౌట్ వచ్చి మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళారు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తాళ్ళతో అంతా ఆ విగ్రహాన్ని బయటకు తీసినప్పుడు వాళ్ళిద్దరూ బాడీలు బయటపడ్డారు. అబ్బాయి వచ్చి భార్గవ్ అనే అబ్బాయి టైల్స్ పని చేస్తారు, ఇంకొక అబ్బాయి వచ్చి ట్రాక్టర్ డ్రైవర్గా పోతాడు. ఇద్దరికి పెళ్లి ఇద్దరికి పెళ్లి కాలేదు. ఏజ్ ఎంత? ఏజ్ ఒక 27 అవుతా ఉంటుంది. ఇద్దరు ఒకే ఫ్రెండ్సేనా ఇద్దరు? కాకర్లకుంట అనేసి అది పెద్ద చెరువు. ఎక్కడది? అది ఊరికి ఉత్తరంగా వస్తుంది, దక్షిణంగా. శ్రీకాళహస్తి కాపుగున్నేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నేరు గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాపుగున్నేరు గ్రామంలో 334 పింఛన్లను అందజేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం వల్ల వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు ఆర్థికంగా కొంత ఊరట పొందుతున్నారని తెలిపారు. ప్రతి పింఛన్ మీ భరోసా, ప్రతి రూపాయి మీ అండ అని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరవేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ప్రజల సమస్యలు తీర్చడంలో ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఒకటే రోజు వచ్చింది, మళ్ళా మేము ఊళ్ళోకి వచ్చాం. ఈరోజు పెన్షన్ పంపకం కార్యక్రమంలో కాపుగున్నేరు శ్రీకాళహస్తి రూరల్ మండలం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గ్రామస్తులు అందరూ కూడా ఈరోజు కూర్చొని ముందుగా పెన్షన్ పంపకం కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చొని వాళ్ళ సమస్యలు కూడా గ్రీవెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీ ఏదో ఒక ఊరికి పోవాలా, పెన్షన్లు ఇవ్వాలా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలా. ఎందుకు ఊరికి పోవాలంటే అది ఇచ్చేటప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు పడే కష్టం ఏందో, వాళ్ళ బతుకులేటో, ఆ పేదవాడు ఉన్న జీవితాల కష్టాలు ఏటో మనకు అర్థం కావాలి. అందుకోసమే ఈరోజు ప్రతిసారి మేము గ్రామాలు తిరిగి వార్డు తిరిగి పెన్షన్లో కార్యక్రమాలు అందరూ లీడర్స్, ఎమ్మెల్యేతో పాటు ఎవరైతే అందరూ గ్రామ స్థాయి లీడర్స్ ఉన్నారు అందరూ కూడా దాని పెన్షన్ కార్యక్రమంలో పండుగలో మనకు పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాకుండా ఈరోజు డిజిటల్ రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక ఇది మంచి పరిణామం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అది ఇంటి నుంచి రేపు పొద్దున దొంగతనం కూడా కాకుండా, రేషన్ దొంగతనం కాకుండా ఉంటుంది. ఎవరు స్కానింగ్ చేస్తే కార్డు వాళ్ళు ఉండదు కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆధార్ కార్డ్ అనే దానికి నేను చెప్పచ్చు. ఇంకోటి ప్రతి ఊరికి పోయినప్పుడు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు, ఏవైతే ఫిక్సర్స్ మేము కొట్టాము అవన్నిటికి కూడా అందరూ కూడా చెప్తున్నాం. విశేషమైన స్పందన వస్తాను. ఎందుకంటే శ్రీశక్తి కింద బస్ ఫ్రీకి ఇస్తాను, గ్యాస్ ఫ్రీకి ఇస్తాను. దాని తర్వాత ఏమైతే 3 సెంట్ల భూమి అనేది ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశాం. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారు. దాని తర్వాత తల్లికి వందనం మీద వాళ్ళు చూసాం, విశేషమైన స్పందన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చెప్పాడు, ఇదిగో 1, 2, 3 నువ్వు చూస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. టౌన్లో అయితే ఒక తల్లికి 7 మంది పిల్లలు, 7 మందికి ఇస్తా ఉన్నాం డబ్బులు. సో ఆ రకంగా బ్రహ్మాండ పడతామని మొన్న రైతు బంధు కార్యక్రమం చేసాం. రైతు బంధు అన్నదాత సుఖీభావ కింద వాళ్ళకి ఇచ్చాం. మంచి ప్రభుత్వం
పనిచేసే ప్రభుత్వం బ్రహ్మాండ ప్రభుత్వం, దానికి ఎటువంటి మచ్చలేని ప్రభుత్వం ఏముందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటారు. అట్నే ఇక్కడ కూడా కొంతమంది గ్రీవెన్స్లో వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా మహా అంటే 4 నెలల్లో తీరిపోయే సమస్యలు. అవన్నీ కూడా తప్పకుండా, ఎందుకంటే చెరువు బుడకలు కావచ్చు, చిన్న చిన్న రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, అట్నే ఈ చెరువు కట్టబడి కూడా పెంచి తగ్గించుకున్నారు కాపునీళ్ళు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ కాడ నీళ్ళు అయిపోతాయి. అన్ని సమస్యలు చిన్నవి, పట్టించుకుంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు పట్టించుకోవాలి. కాబట్టి ఇవన్నీ సమస్యలు కూడా రాసుకుంటా ఉంటాం. ఏ గ్రామానికి ఆ సమస్య రాసుకొని దానికి టైం బౌండ్ పెట్టుకొని చేస్తాం. పాత కక్షల నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు తొట్టంబేడు మండలం దిగువ కొణతనేరులో ఆదివారం వినాయక నిమజ్జన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన కిరణ్ కుమార్, మణిల మధ్య పాత కక్షలు ఉన్నాయి. నిమజ్జనం ముగిసిన తర్వాత ఇళ్ల వద్ద వారి మధ్య మాటా పెరిగి వాగ్వాదం తీవ్రం కావడంతో ఇరు వర్గాల వారు కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ గొడవలో 35 సంవత్సరాల కిరణ్ కుమార్, 58 సంవత్సరాల వెంకటకృష్ణ, 35 సంవత్సరాల నక్కామణి, 38 సంవత్సరాల మణి, 30 సంవత్సరాల గీత గాయపడ్డారు. ఇరు వర్గాల వారు చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరారు. 5గురికి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం తిరుపతి రూయాకు రెఫర్ చేశారు. తొట్టంబేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRS కు సుమారు 26 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 మంది నేరుగా వచ్చి సమస్యలను పరిష్కారం కోరుతూ వినతులను అందించారు. డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ నరసింహాచారి, నరేంద్ర తమ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాగా రిజర్వాయర్ కాలనీలోని మా ఇంటి వద్ద ఖాళీలో చెత్త వేస్తున్నారని పరిష్కరించాలని, గొల్లవాని గుంటనందు సీసీ రోడ్లు వేయాలని, భర్త మరణించాడు ఆస్తి పన్ను తన పేరుకు మార్చాలని, SG కాలనీలో మున్సిపల్ స్కూల్ నందు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసి భూగర్భ డ్రైనేజీ కనెక్షన్ ఇవ్వాలని, UDS సమస్య పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న TDR బాండ్లు ఇప్పించాలని, ఉపాధ్యాయ నగర్ ప్రధాన మార్గంలో ఆక్రమణలను తొలగించాలని, సాయి విష్ణు లేఅవుట్ నందు ఆపేసిన డ్రైనేజీ నిర్మాణం చేయాలని కోరారు. అన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులకు పంపామని, పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, ACP మూర్తి, మధు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, DE తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఈఈగా నవీన్ కుమార్ పదోన్నతిపై బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేసి చిత్తూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తారని తెలిపారు. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ PRI చిత్తూరు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు. ఈరోజు నుంచి ఇచ్చిన నిర్దేశాలు ఆల్రెడీ మనం చాలా చక్కగా చేసుకోవడం జరుగుతోంది మన జిల్లాలో. దాన్ని అలాగే ఈ పురోగతిని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ అలాగే వారు ఇచ్చిన టార్గెట్స్ని మేము తప్పకుండా పూర్తి చేయాలని ప్రయత్నంలో ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన సుమారు 297 అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడెల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్నారు. DRO కుమార్, RDO శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS లో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వయంభుగా వెలిసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
స్వయంభుగా వెలిసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు సోమవారం స్వామివారు చిలుక వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామివారిని కాణిపాక పురవీధుల్లో వైభవంగా చిలుక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, చిలుక వాహన ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. అష్టలక్ష్మి రాగి కలశాలతో తయారు చేసిన గణనాథుని ప్రతిమలను భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా గణనాథుని ప్రతిమలను అష్టలక్ష్మి రాగి కలశాలతో ఎంతో అద్భుతంగా ఊటగుంటలో ఏర్పాటు చేయడం జరిగిందని, వినాయకుడి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రామస్వామి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా మా ఊటగుంట, అమీద్ నగర్, శాలివాహన్ నగర్లో వినాయక చవితి అత్యంత వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క రజతోత్సవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున వినాయక చవితి 9 నవరాత్రులలో భాగంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం గారు విచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు పొంది మా యొక్క వార్డు సభ్యులకు అందరికీ కూడా శుభాశీస్సులు అందించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా మైనారిటీ సోదరులు అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు, అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. వారు స్వామికి విరాళాలు కూడా అందించేటువంటి ఆనవాయితీ ఉంది. ఇక్కడ ఇదే ఈ తిరుపతిలోనే మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా మేమందరం కూడా భావిస్తూ ఉంటాం. అందరూ కూడా కలిసికట్టుగా ఈ వినాయక ఉత్సవాన్ని జరుపుకొని విజయవంతం చేస్తూ ఉంటారు. ఈరోజు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరగడం పట్ల గుండాల గోపీనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి వినాయక సాగర్లో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరగడం పట్ల బీజేపీ నాయకులు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ మరియు వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వినాయక చవితి తర్వాత 5వ రోజు ఆదివారం ఉదయం నుంచి సాగిన నిమజ్జనం వినాయక సాగర్లో సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రశాంతంగా సాగిందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, నిమజ్జన కమిటీ సభ్యులు, ప్రజలందరూ ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుపుకున్నామని అందరికీ అభినందనలు తెలియజేశారు. 5వ రోజు జరిగినటువంటి నిమజ్జన కార్యక్రమం రంగ వైభవంగా తెల్లారి 6 గంటల వరకు సాగింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో దాదాపు 700 విగ్రహాలు నిమజ్జనంలో పాల్గొన్నాయి. చిన్న విగ్రహాలు అయితే ఒక 500 వరకు వచ్చినాయి. మరి నిమజ్జనం లాస్ట్ వరకు ఉన్నటువంటి కమిటీ సభ్యులు మరియు అధికారులకి అందరికీ కూడా పేరు పేరున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై గణేశ. ఆపరేషన్ స్వర్ణ పేరిట స్వర్ణముఖి నది ప్రక్షాళన చేపట్టనున్నామని తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తాను పదవి చేపట్టిన 100 రోజులు పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. పవిత్ర స్వర్ణముఖి నది పరిరక్షణకు కొత్త జీవో తీసుకువచ్చామని తెలిపారు. 130 కిలోమీటర్ల పొడవు ఉన్న స్వర్ణముఖి నది వెంబడి వైసీపీ హయాంలో భారీగా ఆక్రమణలు జరిగాయని తెలిపారు. స్వర్ణముఖి నదికి ఇరువైపులా భూములు కబ్జా చేసి అమ్మేశారని తెలిపారు. వంకలు, చెరువులను తప్పుడు పత్రాలతో దోచుకున్నారని తెలిపారు. స్వర్ణముఖి నది బఫర్ జోన్
వివరాలను పట్టించుకోకుండా కబ్జా చేశారని ఆరోపించారు. ఏపీలో మొదటిసారిగా నది అభివృద్ధికి నడుం బిగించామని స్పష్టం చేశారు. నదికి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను, కబ్జాలను తొలగించనున్నామని తెలిపారు. హైడ్రా తరహాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తున్నామని, నది బఫర్ జోన్లో స్థలాలు విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నదిలో ఇళ్లు కట్టడం వల్ల 2 ఏళ్ల క్రితం స్వర్ణముఖి నది వరదలో అపార నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపమని అన్నారు. తోడా మున్సిపల్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కమిటీ వేసి ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. ఆక్రమణలు చేసిన ఎంతటి వారినైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాల బాధ్యతను సీఎం చంద్రబాబు తోడాకు అప్పగిస్తూ జీవోను జారీ చేశారని తెలిపారు. 40 కోట్ల రూపాయలు తోడా నిధులతో తుమ్మలగుంటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టారు. ఆ నిధులు పూర్తిగా వ్యర్థమయ్యాయని తెలిపారు. తోడాలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయిందని, ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. మద్యం స్కామ్లో తోడా వాహనాలు వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తోడా నిధులు సుమారు 270 కోట్లు ఎంపీడీఓ ఖాతాలకు మళ్లించి దారుణంగా దోచుకున్నారని తెలిపారు. తోడాలో జిరాక్స్ కాపీలు దగ్గర నుంచి విమాన టికెట్లు, వాహనాలు అంతా కుంభకోణమే అని తెలిపారు. నాకు చంద్రగిరి ఎమ్మెల్యే నానికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంగా తెలిపారు. మేము కలిసి పనిచేసుకుంటున్నామని స్పష్టం చేశారు. తాను తోడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి 100 రోజుల్లో అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సెట్టిపల్లి భూములకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అక్కడ ప్లాట్ల ఓనర్లకు 50:50 రేషియోలో, రైతులకు 30:70 రేషియోలో పంపకాలు జరగనున్నాయని తెలిపారు. తోడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 850 మంది పంచాయతీ సెక్రటరీలకు, మండల ఎంపీడీఓలకు తోడా లేఅవుట్లు అప్రూవల్, బిల్డింగ్ అనుమతులపై శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. వినూత్నంగా ఏడీఏ విత్ తోడా చైర్మన్ కార్యక్రమాన్ని చేపట్టి తోడా పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో పర్యటిస్తూ స్థానిక శాసనసభ్యులు, కూటమి నేతలను కలుపుకొని సమస్యలను గుర్తిస్తూ అక్కడికక్కడే అనుమతులను మంజూరు చేస్తున్నామని, మొదటిగా శ్రీకాళహస్తిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అస్తవ్యస్త ప్లానింగ్తో గత ప్రభుత్వం ప్రారంభించిన తోడా టవర్స్ ను గాడిలో పెట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సూరపకాశంలోని తోడా ఫ్లాట్స్ రేట్లు తగ్గించి అమ్మకానికి వేలం వేస్తున్నామని తెలిపారు. లేఅవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్పై లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. తోడా అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. వారి ప్రోత్సాహంతో తోడాను మరింత అభివృద్ధి పరుస్తున్నామని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ స్వర్ణ పేరిట స్వర్ణముఖి నది ప్రక్షాళన. పదవి చేపట్టి 100 రోజుల పరిపాలనపై సమీక్షలో మీడియా సమావేశంలో తోడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు. చిలుక వాహనాన్ని అధిరోహించి బ్రహ్మోత్సవంలో భక్తులను అనుగ్రహించిన స్వామివారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. విభిన్న ప్రతిభావంతురాలకి ట్రైనింగ్ సైకిల్ అందించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. పాత కక్షల నేపథ్యంలో పరస్పర దాడులు, 5 మందికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసిన తొట్టంబేడు పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.